ఇక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా జనసేన నేతలు మానవహారం నిర్వహించారు. భారతీయులపై ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడినటువంటి చీడ పురుగులను వెంటాడి చీల్చి చెండాలని ఇక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పాకిస్తాన్ను మ్యాప్లో లేకుండా చేయాలని ఆయన మండిపడ్డారు. చనిపోయారు 30 మంది ప్రాణాలతో ఎలా ఉంటారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. దాంట్లో తల్లి ఎదురుగుండా కొడుకుని చంపారు, కొడుకు ఎదురుగుండా తండ్రిని చంపారు, భార్య ఎదురుగుండా భర్తను చంపారు, ప్యాంట్లు ఇప్పి చెక్ చేసి భారతీయులు హిందువో కాదని కూడా చంపింది చాలా దుర్మార్గంగా నేను భావిస్తూ ఉన్నా. కొన్ని వేల మతాలు ఉంటాయి, కొన్ని వందల మతాలు ఉంటాయి. అందరూ కలిసి సమైక్యంగా జీవిస్తున్న భారతదేశంలో ఇలాంటి చర్యను చేపట్టిన చీడపురుగులను ఎవరినైనా సరే వాళ్ళని ఉపేక్షించకూడదు, వాళ్ళని వేటాడి చంపాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ప్రతీకారం అనేది లేకపోతే వాళ్ళకి భయం అనేది లేదు. ఇవాళ భారతదేశంలో కుక్కలు ఎవరైతే మురుగుతూ ఉన్నారో ఇవాళ వాళ్ళకు కూడా ఈ లోకల్ ఉన్న భారతీయులు ముందు శిక్షించాలని నేను కోరుతా ఉన్నా. ఏదైతే ఇప్పుడు ఇంకా నేను వాట్సాప్లో చూస్తూ ఉన్నా, భారత ప్రధాని రక్తం వేర్లే పారిస్తానంటే మీకు దమ్ముంటే రండి, మేము కూడా సిద్ధంగా ఉన్నాం, మేము కూడా యుద్ధానికి వెళ్దాం సిద్ధంగా ఉన్నాం. ఈ వయసులో కూడా కడుపు ఉరుగు చూస్తూ ఉంటే వీడియోలు చూస్తూ ఉంటే చాలా బాధాకరం. యుద్ధం జరగాలి, పాకిస్తాన్ మన మ్యాప్లో ఉండకూడదని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏమైనా అవ్వచ్చు, కానీ భారతీయుల మీద ఎన్ని దాడులు చేస్తారు, మీరు ఎంతమందిని చంపుతారు? అది కూడా ప్రజలు ఎక్కడికైనా స్వేచ్ఛగా 1,25,00,000 మంది కాశ్మీర్ లోయ అనేది భారతదేశం,